కౌశిక్ మొన్న నా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. పాపం వాళ్ళ ఫ్యామిలీ అంతా వాడి మీద డిపెండ్ అయి ఉన్నారు. వాడికి టర్మ్ ప్లాన్ కూడా లేదు. ఎవరైనా 10 లక్షలు వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం చేస్తే బాగుండు. నీ ఫ్రెండ్ ఏ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాడు? వాడు SBI సిగ్నేచర్ డెబిట్ కార్డ్ ని వాడుతున్నాడు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీ ఫ్రెండ్ కుటుంబానికి 10 లక్షల వరకు ఇస్తుంది. అదేంటి బ్యాంక్ ఎందుకు ఇస్తుంది? చూడు, నీ ఫ్రెండ్ కే కాదు, డెబిట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీ ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. ఒక్క రూపాయి కూడా మనమైతే కట్టాల్సిన అవసరం లేదు. ఒక్కో కార్డు ఒక్కో కవరేజ్ ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. కొన్ని కార్డ్స్ అయితే 2 lakhs, కొన్ని కార్డ్స్ 5 lakhs, కొన్ని కార్డ్స్ వచ్చేసి నీ ఫ్రెండ్ లాగా 10 lakhs వరకు ఇన్సూరెన్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. పొరపాటున అకౌంట్ హోల్డర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఆ బ్యాంకు ఆ కవరేజ్ ని ఆ కుటుంబానికి ఇస్తుంది. అర్థమైందా? అవునా? కానీ కండిషన్ ఏంటంటే చనిపోయిన రోజు నుంచి లాస్ట్ 90 days లో ఒక్క ట్రాన్సాక్షన్ అయినా ఆ డెబిట్ కార్డ్ తో చేసి ఉండాలి. అదే విధంగా చనిపోయిన విత్ ఇన్ 30 days లో బ్యాంక్ లో చెప్పాలి ఈ అకౌంట్ హోల్డర్ చనిపోయాడు అని చెప్పి. క్లెయిమ్ కావాలి అని చెప్తే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, దాన్ని ఫిల్అప్ చేయాలి. అదే విధంగా చనిపోయిన విత్ ఇన్ 60 days లోపు అన్ని డాక్యుమెంట్స్, మళ్ళీ చెప్తున్నా, ఈ అన్ని డాక్యుమెంట్స్ మనమైతే బ్యాంక్ లో సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన 14 వర్కింగ్ డేస్ లో వాళ్ళే చెప్తారు క్లెయిమ్ అప్రూవా రిజెక్టా. అప్రూవ్ అయితే విత్ ఇన్ 10 వర్కింగ్ డేస్ లో ఆ డబ్బు అన్నది వాళ్ళ కుటుంబ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీకి చెప్తా, ఓకేనా? ఈ సమాచారాన్ని డెబిట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.